ఇక కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. జిల్లాలోని జీవదాసు స్కూల్లో యూకేజీ చదువుతున్న చిన్నారి పట్ల పీఈటీ టీచర్ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక దీంతో ఆ చిన్నారి తన పేరెంట్స్కు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లి పాఠశాల సిబ్బందిని నిలదీశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీఈటీ టీచర్గా నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఆ విషయం బయటకు రావడంతో పాఠశాల లోపలికి వెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక స్కూల్ ప్రధాన గేటు ముందు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆందోళన చేపట్టారు. స్కూల్ వద్దకు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అన్ని తెలిసి కూడా పిల్లల్ని స్కూల్ కి వినిపించుకుంటారు. టీచర్స్ వస్తున్నారు, టీచింగ్ చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లకి ఇట్లా అయితే మీరు ఊరుకుంటారా? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఈ పాప పైన అగాధ్యానికి ప్రయత్నించిండో వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారని మన గురి పడాలా? వాడిన ఉరి పడకపోతే మాకు వాళ్ళపైన మేనేజ్మెంటే కాదు, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పైన కూడా కేసు కావాల్సిందే. సిటిజన్స్ గా మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నావో ఆ డిమాండ్స్ మేరకి మేము ఆ ఇన్సిడెంట్ మీద అగ్రిగేటివ్ సెక్సువల్ అసాల్ట్ మీద మేము పెద్ద కేసు నమోదు చేసినాం. నేరస్తుల్ని కస్టడీకి తీసుకున్నాం. మిగతా డిమాండ్స్ ఏదైతున్నాయో మీరన్న స్కూల్ మేనేజ్మెంట్ ని ఏదైతే చర్య తీసుకోమని కోరుతున్నారో ఆ స్కూల్ మేనేజ్మెంట్ ను కూడా మేము ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అక్యూజ్డ్ నెంబర్ 2 గా వాళ్ళని కూడా పెడతాం. ఇదే విషయాన్ని ఈ స్కూల్లో గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయని మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక జీవదాస్ ప్రైవేటు స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఇక సీఏ తలకు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చట్టంలో కూడా సెక్షువల్ అసాల్ట్ బిఎన్ఎస్లో 17 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి ఉంటే సెపరేట్ ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్. పాక్సో చట్టం కింద బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది.